మీలో ఎవడ్రా నేనున్నానని తెలిసి కూడా మా వాడి మీద చేయి చేసుకునే ధైర్యం ఉన్నవాడు? ఇప్పుడు దమ్ముంటే చేసుకొని చూద్దాం. నేను అదే అడుగుతున్నా. నీలో అంత దమ్మున్న మగాడెవడ్రా మా వాడి మీద చేయి చేసుకోవడానికి? టౌన్ విడిచిపెట్టి అవుట్ ఆఫ్ టౌన్ లో ఏం చేస్తున్నారు? ఏం లేదు సార్, నాకు తెలుసు మీరు ఏదో ప్రాక్టీస్ చేస్తుంటారు. మీరిద్దరు ఎవరి టౌన్కి వాళ్ళు వెళ్ళండి. క్విక్ గో, నేను చూస్తుండగానే వెళ్ళాలి. సిలీ. చూసారా, నేనంటే వీళ్ళిద్దరికి హడల్. అదేంటి గురు ఆ ఇన్స్పెక్టర్ భయపడుతున్నారు? ఆయనకి క్యాన్సర్ రా, ఎప్పుడోకప్పుడు వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళమన్నప్పుడు మనం వెళ్ళామనుకో, ఆయన తృప్తిగా వెళ్ళిపోతాడు. ఆ సంగతి అతనికి తెలియదు. పాపం, అతని జీవితమే అతని మాట వింటలేదు. కనీసం మనమైనా అతని మాట విన్నామనుకో, జీవితంలో ఏదో సాధించామన్న తృప్తితో వెళ్ళిపోతాడు. అదంతే. వాళ్ళు ఊళ్ళో ఎవరి మాటైనా వింటారా? వినరండి. అదంతే. మన మాట అంటే ఠారా. ఇన్నాళ్ళు నా దగ్గర నౌకరుగా పనిచేసిన కనకారావు ఇవాళ తనే స్వయంగా ఒక అమ్యూజ్మెంట్ పార్క్ మొదలు పెడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ప్రతి ఓనర్ దగ్గర పనిచేస్తున్న ప్రతి నౌకరు ఓనర్ అయితే ఆ ఓనర్స్ ఆనందించదగ్గ విషయం మరి ఇంకేముంటుంది? ఎవరి పర్మిషన్ తీసుకుని వన్ టౌన్ లో అమ్యూజ్మెంట్ పార్క్ కడుతున్నావు? నిన్నే చెప్పు. మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకున్నానండి, పోలీస్ పర్మిషన్ తీసుకున్నానండి, ఫైర్ పర్మిషన్ తీసుకున్నానండి. మరి నా పర్మిషన్? నాకు తెలియదండి. సరే, తెలియక చేసిన తప్పుకి అయ్యగారి దగ్గర క్షమాపణ వేడుకో. క్షమాపణ అండి. అయ్యగారి పర్మిషన్ లేకుండా వన్ టౌన్ లో ఏ పని జరగడానికి వీల్లేదు. ఇప్పుడు పర్మిషన్ తీసుకో. పర్మిషన్ ఇప్పించండి. ఇప్పించడం అంటే ఆ పద్ధతి అంతా మా వాళ్ళు చెప్తారు, ఆ ప్రకారం చెయ్యి. ప్రతి ఆదివారం ఉదయం ఇక్కడికి వచ్చి నువ్వు కనిపించాలి. అలాగేనండి. వన్ టౌన్ లో కడుతున్నావా అమ్యూజ్మెంట్ పార్క్? ఎవరండి? నువ్వే. ఎప్పుడండి? నువ్వు ఉండేది నా టౌన్ లోని, కట్టేది వన్ టౌన్ లోనా? చంపేస్తా. 2 టౌన్ లోనే కట్టేస్తానండి. సిల్లీ, మొత్తానికి వాళ్ళిద్దరూ నీతో ఫుట్బాల్ ఆడేశారనమాట. వెరీ సిల్లీ. చిల్లి ఏమిటండి? అవునయ్యా, నీ కంప్లైంట్ తీసుకుని నేను వాళ్ళిద్దరితో వాలీబాల్ ఆడేయగలను. కానీ రేపు నీ అమ్యూజ్మెంట్ పార్క్ తోటి నీతోటి వాళ్ళు బాస్కెట్ బాల్ ఆడారని నమ్మకం ఏమిటి? తమరే అలా అంటే నాకు దిక్కెవరండి? దేవుడు. అయినా గోడుతో పోయేదాన్ని గొడ్డల దాకా ఎందుకయ్యా? నేను పని చెప్తాను చెయ్యి. అమ్యూజ్మెంట్ పార్క్ వన్ టౌన్ లో ఉండాలి కిషన్ అంటున్నాడు, 2 టౌన్ లో ఉండాలి రాజా అంటున్నాడు. అంతే కదా? అంతేనండి. సెంటర్ లో కట్టే వన్ టౌన్ కు ఎంట్రన్స్ పెట్టు, 2 టౌన్ కు ఎంట్రన్స్ పెట్టు, అయిపోయింది. గుడ్ ఐడియా అండి బాబు. రాజా గారు వచ్చేసారండి. వచ్చేసారండి. ఎక్కడ? మనం పిలవందే. పిలవలేదండి. ఎలా వచ్చాడు? వచ్చేస్తున్నాడు. ఎక్కడ? ఎక్కడ? దయచేయండి. 2 టౌన్ లో కడతానని 2 టౌన్ కి 1 టౌన్ కి మధ్యన కట్టేవి. వాస్తు అలా వచ్చిందండి, వాస్తు ప్రకారం కట్టానండి.
ఇదిగో ఎంట్రన్స్ మనం 2 టౌనేనండి. నన్ను పిలవకుండానే ఓపెనింగ్ చేద్దాం అనుకున్నావా? తమ్మని పిలవకుండానా? అదేంటండి, తమని తీసుకురమ్మని ఒక మనిషిని పంపించాను కదండి, తమ దగ్గర రాలేదండి. ఆ మనిషి వస్తేనే తమరు వచ్చారని నేను అనుకుంటున్నాను. అయ్యయ్యో భలేవారండి, వాడు ఎక్కడ తెచ్చాడో చూడండి. ఈ వర్షం అంతా తమ కోసమే ఖాళీగా ఉంచానండి. రండి బాబు రండి, దయచేయండి. రండి రండి, ఇలా కూర్చోండి. కూర్చోండి. దయచేయండి బాబు, దయచేయండి. అయ్యయ్యో అబ్బా, ఎంత ఆనందంగా ఉందండి ఈ వేళ నాకు. కిషన్ గారు వచ్చారు. ఆ? వంట కిషన్ గారు. మనం పిలవలేదే, ఏమండి? ఎందుకు వచ్చాడు? తెలీదండి. ఎక్కడ? నమస్కారం బాబు, వెల్కమ్ 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 వెల్కమ్. 1 టౌన్ లో కడతానని చెప్పి 1 టౌన్ కి 2 టౌన్ కి మధ్యలో కడతావా అమ్యూజ్మెంట్ పార్క్? వాస్తవాలో వచ్చింది బాబు, వాస్తు ప్రకారం కట్టవలసి వచ్చింది. ఫేసింగ్ మంటవునే కదండి. నాకు తెలియకుండా నన్ను పిలవకుండా ఓపెన్ చేస్తావా? మిమ్మల్ని పిలవకుండానా? దేవుడు బాబు, ఒకనే కాదు ఇద్దరు పంపించాను మిమ్మల్ని తీసుకురమ్మని. వాడు పిలిస్తేనే మీరు వచ్చారు అనుకుంటున్నాను. అంతేనా? అయ్యో దయచేయండి 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 దయచేయండి. బాబు, ఒక చిన్న లిటికేషన్. మీకోసమని వేసిన కుర్చీలు ఆ 2 టౌన్ వాడును వాడి గ్యాంగును ఆక్రమించేస్తున్నారు బాబు. ఎక్కడ కూర్చోవాలో ఎలా కూర్చోవాలో మాకు తెలుసు కదా. తీసుకుంటుందా చెయ్యి. పైగారికి గుండె పొడిచిందండి, గుండె పొట్టు. నాకేమైంది? వాళ్ళ పౌరుషాలు ఉంటే ఇంటికాడ చూసుకోవాలి, లేదా టిక్కెట్లన్నీ ఆళ్లే కొనుక్కుని ఒకళ్ళే చూసుకోవాలి. ఓసి గిరాకి సాలక దెబ్బలాట్లు కూడానా? వాళ్ళు వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారండి. డాక్టర్ వెళ్ళమంటారా? డాక్టర్ ఎందుకే? గుండె నొప్పి అన్నారు కదండి. గుండె నొప్పిలేదు, తలనొప్పిలేదు, ఊరుకోవయ్యా. నేను ఎలాగా యాక్ చేయకపోతే ఈ పాటికి తేడా టాపులు వేసిపోయేది. వెళ్ళండి, శోభనాలు పెట్టండి. ఓకే బాయ్, విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. మళ్ళీ వస్తాం బ్రో, బాయ్. టిక్కెట్లు ఏమీ లేవండి, అవసరం. మీరా, మిమ్మల్ని ప్రోగ్రామ్ రమ్మన్నాను గాని మేకప్ రూమ్ రమ్మన్నానా? ఆ 2 టౌన్ గారి టికెట్లన్నీ కొనేసి మనకు హాత్ ఇచ్చాడు. మనం హాల్లో ఆడి పాడి వాడికి హాత్ ఇవ్వాలి. ఓకే? ఓకే.